నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి, ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. మీడియా వాళ్ళని కాపాడండి. నా కారులో గంజాయి పెట్టి అక్రమంగా తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు పోలీసులు, వెంబడిస్తున్నారు. నేను హైదరాబాద్ బయలుదేరిపోయాను అని చెప్పి తన సెల్ఫీ వీడియోని రికార్డ్ చేసుకొచ్చింది. ఆ వీడియోని మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. సో మా ప్రతినిధి గయాస్ కూడా సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఏంటి అరుణ అరెస్ట్ వెనుక కారణం ఏంటి? అరుణని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏ కేసులో అరెస్ట్ చేశారు? అంటే పేరోల్లో తను చాలా కీలక పాత్ర పోషించిందని అరెస్ట్ అయినా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? తన కారులో ఏకంగా గంజాయి పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, తప్పుడు కేసులు బనాయించాలనుకుంటున్నారని చెప్పి తను ఒక వీడియో రికార్డ్ చేసుకొచ్చింది. సో వాస్తవం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, అరుణను ఏదైతే లేడీ డాన్ అని గత వారం రోజుల నుంచి బాగా ట్రోల్ అయ్యి 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ అయితే జరుగుతోంది. ఈ అరుణను మంగళవారం అర్ధరాత్రి ప్రకాశం జిల్లా మేదర్మిట్ల సమీపంలో కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమెను రాత్రే 2-3 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా కోవూరుకు తీసుకుని రావడం కూడా జరిగింది. అయితే ఆమె తన కారులో గంజాయి పెట్టి అరెస్ట్ చేస్తారన్న భయంతో ఆమె ఒక వీడియోను కూడా సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. తన కారులో ఒక గంజాయి పెడుతున్నారు పోలీసులు, ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు మేము చేస్తున్నాము, నాకు భయంగా ఉంది, నాకు మీడియా వాళ్లే రక్షించాలంటూ కూడా ఆమె ఒక వీడియో కారులో నుంచి పండుకొని భయంగా ఒక వీడియో కూడా మీడియా వాళ్ళందరికీ కూడా పంపడం జరిగింది. అయితే అరుణపై గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లు ధ్వంసం చేసిన కేసు కూడా ఉంది. అలాగే అరుణ ఇటీవల కాలంలో ఒక సిఐను ఫోన్ చేసి హోమ్ మినిస్టరు ఛాంబర్ నుంచి ఫోన్ చేస్తున్నానంటూ బెదిరించినట్టు మాట్లాడినట్లు కూడా నిన్న, అంటే హోమ్ మినిస్టర్ అంతా కూడా ఆమె మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది అరుణకు సంబంధించిన ఫోన్ నెంబర్ అని కూడా తెలియడం జరిగింది. అయితే నిన్న అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఏంటనేది కూడా అర్థం తెలియదు. అంటే ఒకవేళ శ్రీకాంత్ ను పెరల్ మీద తీసుకొని రావడానికి తప్పుడు పత్రాలు ఏమైనా పెట్టి అతన్ని తీసుకొని వచ్చారా, లేదంటే హోమ్ మినిస్టర్ ఛాంబర్ నుంచి ఒక సిఐని బెదిరించినట్టు మాట్లాడడం ఆ కేసు కట్టారా, లేదంటే గంజాయి కేసు కట్టారా, అదేవిధంగా లేదంటే కోవూరులో పాత కేసు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒక ఇల్లును ధ్వంసం చేసిన కేసు అది పెండింగ్ లో ఉంది, ఆ కేసులో అరెస్ట్ చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆమెని రాత్రి 3 గంటలప్పుడు కోవూరు పోలీసులే మేదర్మిట్ల వద్ద అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కోవూరు పోలీస్ స్టేషన్ లో పెట్టి ఉన్నారు. ఏ కేసు అనేది కూడా ఇంకా పోలీసులు చెప్పడం లేదు మనోజ్. అంటే అరుణ తరఫున ఉన్నటువంటి వాళ్ళు బంధువులు కానివ్వండి, లేకపోతే కుటుంబీకులు కానివ్వండి, లేకపోతే తన ఫాలోవర్స్ కానివ్వండి, ఏం చెప్తున్నారు అంటే అరుణని ఉన్న పలంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారా, నోటీసులు సర్వ్ చేశారా, తనని సినిమా స్టైల్లో చేసి మరి పట్టుకున్నట్టు తెలుస్తోంది. అంతలా చేసి పట్టుకునేంతలా తను చేసిన తప్పేంటి అనే విషయం క్వశ్చన్ రైజ్ అవుతే ఏం చెప్పాలి? అంటే మనోజ్, ఇక్కడ ఏంటంటే గత 4-5 రోజుల నుంచి ఎవరైతే అతను ప్రియుడు అంటుందో శ్రీకాంత్, నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ ఒక పెద్ద రౌడీ షీటర్ అని చెప్పుకోవచ్చు మనం. అదే నిన్న ఒక సోషల్ మీడియాలో కూడా అరుణ ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. శ్రీకాంత్ చేత చాలా మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు, పెద్ద వాళ్ళు మొత్తము వివిధ రకాల సెటిల్మెంట్లు, వివిధ రకాల పనులు చేయించుకున్నారు. ఈరోజు శ్రీకాంత్, నేను
ఇబ్బందులు పడుతుంటే చూస్తూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ గుట్టు కూడా బయట పెడతానని కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అయితే దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే పేర్లు కావచ్చు అవి బయట పెడతారనే ఉద్దేశంతో రాత్రే అరెస్ట్ చేయడానికి ఒక పథకం పన్ని అరెస్ట్ చేయిస్తున్నారని కూడా వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అరుణ ఏ తప్పు చేయలేదు, కేవలము అతను ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో పెరోల్ మీద పెట్టి అది కూడా వాళ్ళ శ్రీకాంత్ వాళ్ళ తల్లిదండ్రుల సహాయ సహకారాలతోనే పెరల్కి దరఖాస్తు చేసుకునింది. ఇంట్లో అడ్డదారులను ఏం పోలేదు. కావాలని కొంతమంది తన కుమార్తెను అరెస్ట్ చేసేందుకు ఒక పథకం ప్రకారము కొంతమంది చేస్తున్నారని కూడా అరుణ తల్లి కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద అరుణను అదేవిధంగా శ్రీకాంత్ ని ఇబ్బంది పెట్టేందుకు ఒక పథకం ప్రకారం ఇది జరుగుతుంది. ఇది రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఏదో జరుగుతుందని కూడా వాళ్ళ బంధువులు అయితే అనుమానిస్తున్నారు. మనోజ్, రైట్. సో ప్రజెంట్ అరుణ అరెస్ట్ పైన పోలీసులు ఏంటంటే ఏ రకంగా ప్రకటించే అవకాశం ఉంది, తన అరెస్ట్ గల కారణాలు ఎప్పుడు చెప్పే అవకాశం ఉంది, ఎలా చెప్పబోతున్నారు పోలీసులు? మనోజ్, అంటే మనకేంటంటే నిన్నే ఈమెకు స్పష్టంగా అరెస్ట్ చేస్తారనే సమాచారం అయితే తెలిసింది. కొంతమందికి కూడా ఈమె అరుణ ఫోన్ చేసి తను అరెస్ట్ చేయాలని కుట్ర పన్నుతున్నారు, తన కారులో కానీ తమ ఇంట్లో కానీ గంజాయి పెట్టి తనకు అరెస్ట్ చేస్తారని నాకు సమాచారం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అని కూడా కొంతమంది మీడియా వాళ్ళకు కూడా చెప్పినట్లు సమాచారం. ఆమె రాత్రి 11 గంటలప్పుడు నెల్లూరు నుంచి బయలుదేరి ఆమెతో పాటు వాళ్ళ స్నేహితులు ఇద్దరు ఉన్నారు బండిలో. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈమెకు ఫోన్ వచ్చింది, మీరు ఎక్కడున్నారు ఇదంటే ఆమె నేను ఇంట్లోనే ఉన్నానని కూడా ఆమె పోలీసులకు చెప్పినట్లుంది. అయితే మొత్తం అంటే ఒక కొవ్వూరు ఆ పరిధిలో హైవే మీద మొత్తం ఒంగోలు వరకు వాహనాలు మొత్తం తనిఖీ చేస్తున్నారు. అంటే పోలీసులు ముందుగానే అరుణ కార్ నెంబరు మొత్తము తెలుసుకున్నారు, ఏ కారులో వస్తుంది అనేది తెలుసుకున్నారు. రోడ్ల మీద కార్లను ఆపి తనిఖీలు చేస్తున్నారు. అయితే కరెక్ట్ టోల్ ప్లాజా అంటే ప్రకాశం జిల్లా దాటిన తర్వాత మేదర్మిట్ల అంటే హైదరాబాద్ రూటు, ఆమె హైదరాబాద్ కి వెళ్లే ప్రయత్నాల్లో ఉంది. కరెక్ట్ మేదర్మిట్ల సమీపంలో ఆమె కారును ఆపి ఆపాటిని పోలీసులు తనిఖీ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆమె వీడియో కూడా చేసి వెంటనే అప్పుడప్పుడే చేయడం జరిగింది. అంటే ఆమె కారు లోపల అంటే మనం సీటు కింద కాళ్ళు పెట్టుకుని అక్కడ పడుకున్నట్టుంది, పైన దుప్పెట్లన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ పైన వేశారు. ఆమె చాలా సీక్రెట్ గా అయినా పోలీసులు మొత్తం కారు మొత్తం ఈమె కోసమే కాబట్టి గాలిస్తుండేది కారులో దొరికిపోయింది. వెంటనే ఆ కారులో ఇచ్చి పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని ఆమెను నేరుగా కొవ్వూరు పోలీస్ స్టేషన్ కు తీసుకొని రావడం జరిగింది.